సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా అని చెప్పేసి సంబరపడిపోయినాం కానీ ఇక్కడ ఏం లాభం. నాకు ఇప్పుడు ప్రజెంట్ సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారు? 17,000 సబ్స్క్రైబర్లు, 17K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ ఒక వీడియో అప్లోడ్ చేస్తే కనీసం 1000 మంది కూడా చూడట్లే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ SRK క్రియేషన్స్. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నేను కెమెరాలో కనబడుతున్నా. అసలైతే నేను కెమెరాలో ఎక్కువగా కనబడకుండానే వీడియో తీస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలని చెప్పేసి నేను కెమెరా ముందుకు వచ్చిన అనమాట. నిజానికి మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల్లో నేను దాదాపుగా 400 పైన వీడియోలు అప్లోడ్ చేసిన యూట్యూబ్లో. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఏ వీడియో అప్లోడ్ చేసినా కానీ వ్యూస్ సరిగా వచ్చేవి కాదు. కొత్తలో మస్తు బాగా అనిపించేది. తర్వాత ఫ్రెండ్స్, ఇంకోటి యూట్యూబ్లోకి వస్తున్నా అనేసి అంటే ఒక కొత్త ప్రపంచం అనుకున్నాను నేను. ఈ కొత్త ప్రపంచంలో నేను ఎట్లుండాలి, నేను ఏం వీడియోలు తీయాలి, జనాలకి ఏం చూపించాలి అనే ఆలోచన ఉండేది స్టార్టింగ్లో. ఈ ప్రపంచం ఎట్లుండబోతుంది ఏంటి అనుకున్నట్టు. అంటే నా ప్రపంచం వేరు. యాక్చువల్గా నేను నా జాబ్ చేసుకోవాలి, నేను నా పని చేసుకుంటూ యూట్యూబ్ వీడియోలు చేయాలంటే నాకు బాగా ఇబ్బంది అనిపించేది. ఏం వీడియోలు చేయాలి ఏంటి అని చెప్పేసి అనిపించేది నాకు కొత్తలో ఆలోచనలు. దానికి తగ్గట్టుగానే చిన్న చిన్న ప్లాన్స్, అంటే చిన్న చిన్న స్క్రిప్ట్లో రాసుకునేటోని, దాని ప్రకారమే వీడియోలు షూట్ చేసేటోని, వీడియోలు అప్లోడ్ చేసేటోని. వీడియోలు చేయడానికి బాగా ఇబ్బంది ఉండేది, బాగా కష్టపడేటోళ్ళం వీడియోలు చేయడానికి. ఎందుకంటే నా పని నేను చేసుకోవాలి, మళ్ళీ యూట్యూబ్లో వీడియోలు చేయాలి అని చెప్పేసి బాగా ఇబ్బంది ఉండేది నాకు. అయినా కానీ చెప్పేసి నేను ఇష్టం అనే పదం ఉంది కదా, అది నాకు కొద్దిగా ఎక్కువ ఇష్టం. అందుకని చెప్పేసి నేను యూట్యూబ్లో వీడియోలు చేయడానికి అని చెప్పేసి ఎప్పుడు వెనకాలేదు. నా పని నేను చేసుకుంటా యూట్యూబ్లో వీడియోలు చేయడానికి అని చెప్పేసి ట్రై చేసేటోని. తర్వాత ఇట్లనే కొన్ని రోజులు నడుస్తుండే. ఫస్ట్ మన ఛానల్కి పేరు పెట్టింది ఏంటంటే రఘు వ్లాగ్స్ అండ్ షార్ట్స్. ఈ వ్లాగ్స్ నా పని నేను చేసుకుంటూ బయటికి వెళ్ళి వ్లాగ్ తీయాలంటే నాకు కొంచెం ఇబ్బంది అనిపించేది. ఇక వ్లాగ్స్ బాగలేదని చెప్పేసి అది మనకు సెట్ అవుతలేదు అనుకున్నా. బాగలేదు అన్నది కాదు కానీ నాకు సెట్ అవ్వట్లేదు, నాకు టైం మేనేజ్మెంట్ సరిపోవట్లేదు. అందుకని చెప్పేసి వ్లాగ్స్ అనేది తీసేసినాం అనమాట ఛానల్లో. వ్లాగ్ తీసేసి రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ అనుకుంటా SRK క్రియేషన్స్ అని చెప్పేసి ఛానల్ పేరు మార్చినాము. ఇంకో విషయం ఏంటంటే, ఛానల్లో ఫస్ట్ మా పిల్లలతో వీడియోస్ చేసేవాడిని. ఆ పిల్లలు చేసినప్పుడు నాకు మంచిగా సరదాగా అనిపించేది. కొన్ని రోజుల తర్వాత వీడియోలో పిల్లలు ఉంటే బాగుంటుందని చెప్పేసి మన లైన్లో ఉండే పిల్లల్ని కూడా నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. పిల్లలు మరి ఇట్లా వీడియోలు తీద్దాము, మరి మీరు వస్తారా, యాక్ట్ చేస్తారా అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు. వాళ్ళు వచ్చిన తర్వాత మన వీడియోస్ కొంచెం గ్రోత్ స్టార్ట్ అయింది అనమాట. పిల్లలు వచ్చిన తర్వాత ఛానల్ కొంచెం సక్సెస్ రూట్లో నడుస్తూ ఉండే. వాళ్ళ ద్వారా కూడా కొన్ని వీడియోలు చేసినాం మనం. అంటే వాళ్ళని యాక్ట్ చేయించి వాళ్ళతో మంచి కంటెంట్ ఉన్న వీడియోలు చేసినాం. కానీ మనకి వీడియోస్లో అంత రీచ్ రాలేదు, ఆ వీడియోస్కి వ్యూస్ కూడా రాలేదు. బాధ అనిపించేది, మస్తు బాగా అనిపించేదిలే. కానీ ఏం చేస్తాం, ఇష్టం కదా. ఈ ఇష్టం అనే పదం మనకి ఇష్టం. అందుకని చెప్పేసి నేను ఏం చేసిన, వెనకాడకుండా ఏం చేసిన అంటే వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉండేవాడిని. ఇప్పటికీ దాదాపుగా 400+ వీడియోలు ఉంటాయి మన యూట్యూబ్లో. అన్ని వీడియోలు బాగుండకపోవచ్చు, నాకు నచ్చినాయి అప్లోడ్ చేసినా కాబట్టి నాకు మంచిగానే అనిపిస్తాయి. అన్ని వీడియోలు అందరికీ నచ్చాలని ఏం లేదు కదా. కొత్త పిల్లలు ఛానల్లోకి వచ్చిన తర్వాత మంచిగా సరదాగా ఉండేది, ఎంకరేజ్మెంట్ ఉండేది. పిల్లలు ఏది చెప్తే అది చేసేటోళ్ళు, మంచిగా అనిపించేది. తర్వాత ఏమైందంటే, కొన్ని రోజుల తర్వాత సబ్స్క్రైబర్స్ మీద బాగా ఉండేది. ఈ సబ్స్క్రైబర్లు వస్తలేరేంటి అట్లా ఇట్లా అని చెప్పేసి మస్తు బాధపడేటోళ్ళము. తర్వాత ఏమైందంటే, కొన్ని రోజుల తర్వాత మా పాపతో ఒక వీడియో చేయించిన. నేను కూడా బడికి వస్తా అని చెప్పేసి ఒక చిన్న కాన్సెప్ట్ రాసుకొని ఆమెతోటి ఒక వీడియో తీసిన. ఆ వీడియో 3 పార్ట్స్ చేసిన. 3 పార్ట్స్ మంచిగా మిలియన్స్లో వ్యూస్ వచ్చినాయి. దాంతో సబ్స్క్రైబర్లు మనకి గెయిన్ అవ్వడం స్టార్ట్ అయింది. దాని తర్వాత ఒకటి ఫ్లాగ్కి సంబంధించి ఒక వీడియో చేసిన, మన నేషనల్ ఫ్లాగ్ సంబంధించి అదొక వీడియో చేసిన. ఆ వీడియోకి కూడా మంచిగా వ్యూస్ వచ్చినాయి, 2-3 వ్యూస్ వచ్చినాయి. అట్లా మంచిగానే అనిపించింది. తర్వాత ఏమైందంటే, ఇక సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా అని చెప్పేసి సంబరపడిపోయినాం కానీ ఇక్కడ ఏం లాభం. నాకు ఇప్పుడు ప్రజెంట్ సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారు? 17,000 సబ్స్క్రైబర్లు, 17K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ ఒక వీడియో అప్లోడ్ చేస్తే కనీసం 1000 మంది కూడా చూడట్లే. ఎందుకు? 17,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా, నా వీడియోలు నచ్చే కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అలాంటప్పుడు చూస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. నేను పెట్టిన ప్రతి వీడియో చూడాలని చెప్పేసి రూల్ ఏం లేదు.
అట్లా అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, ఈ ఆలోచన అనమాట. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎందుకు చూడట్లేదు అని అనిపించింది. తర్వాత ఒకటి అనిపించింది, మరి వీడియోస్ నచ్చట్లేదా, నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు కొంతమంది. నా యాక్చువల్గా అయితే 18K ప్లస్ ఉండే వీడియోస్, అంటున్నా, సారీ, సబ్స్క్రైబర్స్ 18K ప్లస్ ఉండే. అది ఇప్పుడు 17Kకి అయిపోయింది. దాదాపుగా నియర్లీ 1000కి తగ్గిపోయారు సబ్స్క్రైబర్స్. 1000 సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారంటే మస్తు బాగా అనిపించింది. ఈ సబ్స్క్రైబర్స్ ఎందుకు పోతున్నారు అని అనుకున్నట్టుంది. మరి కంటెంట్ నచ్చట్లేదా, వీడియోలు నచ్చట్లేదా, ఇంకేదైనా ప్రాబ్లం ఉందా? సరే, ఏదేమైనా కానీ ఫ్రెండ్స్, ఒకటి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూడట్లేదు. అది నాకు మస్తు బాగా అనిపించింది. ఇప్పటి వరకు నా వీడియోలను చూసి వాటిని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చితే కొంతమంది షేర్ చేసారు, కొంతమంది లైక్ చేసారు. ఇలాంటి వాళ్ళందరికీ నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నుంచి అయినా సరే ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే కనీసం ఒక 1000 మంది చూస్తే మంచిగా అనిపిస్తుంది కదా. 17,000 సబ్స్క్రైబర్లు ఎక్కడ, నాకు వచ్చే 500-600 వ్యూస్ ఎక్కడ? అది నాకు మస్తు బాగా అనిపిస్తుంది. 500-600 వ్యూస్ వస్తూ ఉంటాయి. ఇది ఏంటి ప్రాబ్లం, నాలో ఉందా లేకపోతే ఇంకా అక్కడ నేను తీసే వీడియోలలో ఉందా అని చెప్పేసి అనుకున్నట్టు. ఏదేమైనా సరే, ఇప్పుడు ఈ 2025 ఇక్కడ నుంచి ఇంకొంచెం అప్డేట్గా రాబోతున్నాను. నేను ఖచ్చితంగా మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తా. కాబట్టి ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి. అట్లానే నేను పెట్టే వీడియోస్ మంచిగా చూడండి, ఎంటర్టైన్ అవ్వండి. ఎంటర్టైన్మెంట్ వీడియోలు ఖచ్చితంగా చేస్తాను నేను. మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోలు ఉంటాయి మన ఛానల్లో. 2024 సంవత్సరం పోయింది, 2025 స్టార్ట్ అయింది. ఈ 2025లోనన్నా ఇక్కడ నుంచి మనం మంచి మంచి వీడియోలు చేయాలని చెప్పేసి డిసైడ్ చేసినాం. ఖచ్చితంగా మంచి వీడియోలు చేస్తాం. వీడియోలు మాత్రం ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్.